క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ సందర్భంగా దివ్య గ్రంథ పఠనాలు, మొదటి పట్టణము నిర్గమాకాండము 34వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు 8-9 వచనాలు, సువిశేషం యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం ఆలకించాం. పూర్వ నిబంధనలో 2వ గ్రంథమైనటువంటి నిర్గమాకాండములో ఏ విధంగా దేవుడు తన సేవకుడైనటువంటి మోషేను ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్న తన ప్రజలను విడిపించడానికి నాయకునిగా పంపించాడో, ఏ విధంగా వారిని ఆ ఐగుప్తు బానిస నుండి విడిపించి తాను వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమికి, కానానుకు, ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ భూమికి నడిపించాడో మనము ఆలకిస్తూ ఉన్నాం. దేవుడు మోషేను సీనాయి పర్వతం పైకి పిలిచి అక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు మోషే సీనాయి పర్వతం మీద ఉండి మేఘారూరుడై ఉన్నటువంటి ఆ దేవుణ్ణి, అగ్నిగుండంలా మండుతూ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో దేవుని సన్నిధిలో తన సమయాన్ని గడిపి, అటు వెనుక దేవుడు స్వయంగా రాసి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలను పట్టుకొని అతడు కొండ నుంచి దిగి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే అప్పటికే మోషే ఇక లేడని భావించి అహరోను సారథ్యంలో వారు ఒక బంగారు దూడను సిద్ధం చేసుకొని మనల్ని ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు ఇతడేనని చెప్పి ఆ దూడను వాళ్ళు ఆరాధించడం, విగ్రహారాధనకు పాల్పడడం మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మోషేకు ఎక్కడ లేని కోపం వచ్చింది. అతడు ఈ దృశ్యాన్ని చూచి కోపంతో దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలను నేలకేసి కొట్టి ముక్కలు చేశాడు. నిర్గమాకాండం 32వ అధ్యాయం 19వ వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం. అయితే తరువాత మోషే 27వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఆ ప్రజలను మరలా దేవుని యొక్క నిబంధనలోనికి నడిపిస్తూ ఆ నిబంధనను నూతనపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అటు తరువాత ఈనాటి ఈ మొదటి పట్టణం మనం చూసినప్పుడు 34వ అధ్యాయంలో మోషేతో దేవుడు, నీవు ఆ పలకల్ని ముక్కలుగా పగలగొట్టావు కదా, మరలా నీవు సీనాయి పర్వతం పైకి రా, నేను నీకు ఇవ్వాలి అనుకున్నటువంటి ఆ 10 ఆజ్ఞలను మరలా వేరొక పలకలపై రాసి ఇస్తాను, నీవు వచ్చేటప్పుడు 2 పలకలను పట్టుకొని సీనాయి పర్వతం పైకి రమ్మని దేవుడు మోషేను ఆహ్వానించగా మోషే సీనాయి పర్వతం పైకి వెళ్ళాడు. అక్కడ దేవుడు మరలా ఈ ఆజ్ఞలను రాసి ఇవ్వగా ఈ 10 ఆజ్ఞలతో రాయబడినటువంటి ఈ పలకలను తీసుకొని మోషే దిగి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మోషే దేవుని యొక్క ఉనికిని గూర్చి మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ వచనం మనం చూసినప్పుడు మండుచున్న పొదలో దేవుడు మోషేతో మాట్లాడిన సందర్భంలో, నీవెవరివి, నేను ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు ఎవరు నిన్ను మా మధ్యకు పంపించారని అడిగితే నేను నీ గురించి చెప్పాలి కదా, నీవెవరివి అంటూ ప్రశ్నించినప్పుడు దేవుడు నేను ఉన్నవాడిని అని చెబుతూ ఉన్నాడు. ఇదిగో ఈ సమస్తానికి నేనే ఆధారభూతుణ్ణి, తనంతట తానై ఉన్నవాడిని, ఈ సమస్తానికి ఉనికికి కారకుడను నేనేనంటూ దేవుడు తనను గురించి తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి దర్శించుకున్న వారు బ్రతికి బట్ట కట్టడం అసాధ్యమని యూదులు గట్టిగా నమ్మేవారు. దీనికి కారణం దేవుడే స్వయంగా 35వ అధ్యాయం 20వ వచనంలో నన్ను చూచిన మానవుడు బ్రతకడు అని చెప్పి తెలియచేయడాన్ని బట్టి మోషే దేవుణ్ణి మేఘాల వెనుక వినబడుతూ ఉన్నటువంటి స్వరం ద్వారా గ్రహించుకోగలిగాడు. ఆ సీనాయి పర్వతంపై దేవుణ్ణి గ్రహించుకొని ఈనాడు మోషే దేవుని యొక్క ఆ లక్షణాలను వివరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతడు ప్రభువు, అతడు కరుణామయుడు, దయామయుడు, నిత్యము ప్రేమను చూపువాడు, సులభముగా కోపపడువాడు కాడు, అతడు నమ్మదగినవాడు అంటూ దేవుని యొక్క లక్షణాలను మోషే తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వెంటనే మోషే దేవునికి సాష్టాంగ నమస్కారం చేసి
ఆయనను ఆరాధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మోషే దేవుని ఎడల తనకున్నటువంటి గౌరవాన్ని, తన భక్తిని వెల్లడి చేస్తూ దేవునికి సాష్టాంగ నమస్కారాన్ని చేశాడు. నీవు మాతో రమ్మని, మా ఈ ప్రయాణంలో మా వెన్నంటే ఉండి మమ్ము నడిపించమని దేవునికి మోషే మొరపెట్టుకున్నాడు. అయితే ఈ సందర్భంలో మోషే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎంత మొరటి వాళ్ళో, ఎంత కఠిన హృదయులో, ఎంతగా తలబిరుసుతనంతో దేవుణ్ణి ధిక్కరించే గుణం కలవాళ్ళో స్వయంగా ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని మనం 32వ అధ్యాయంలో స్వయంగా చూస్తూ ఉన్నాం. మోషేను నడిపించిన ఆ దేవుణ్ణి, ఇంతవరకు నడిపించుకొని వచ్చిన ఆ దేవుణ్ణి ధిక్కరించి బంగారంతో దూడను తయారు చేసి ఆ దూడనే దేవుడిగా వాళ్ళు ఆరాధిస్తూ విగ్రహారాధనకు పాల్పడిన వారి యొక్క అహంకారాన్ని, గర్వాన్ని మోషే ఇక్కడ స్వయంగా ఒప్పుకుంటూ ఉన్నాడు. ఒక ప్రక్క వాళ్ళు అహంకారం కలవాళ్ళని ఒప్పుకుంటూనే, ఇంకో ప్రక్క దేవుణ్ణి వాళ్ళపై కనికరం చూపించమని, వాళ్ళను క్షమించమని, తన సొంత బిడ్డలుగా, తన ఎన్నుకున్న ప్రజలుగా, తన బిడ్డలుగా వారిని స్వీకరించమంటూ మోషే దేవునికి మొరపెట్టడాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. మనము సువిశేషాన్ని యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూసినప్పుడు, నికోదేము అనేటటువంటి ఒక బోధకుడు ప్రభు వద్దకు వచ్చాడు. ఇతడు పరిసయ్యుల వర్గానికి చెందినవాడు, ధనవంతుడు కూడా. ఇతడు యూదుల న్యాయస్థానమైన శాన్హెడ్రిన్ అనేటటువంటి న్యాయసభలో సభ్యుడు. ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఈ నికోదేము ప్రభు యొక్క అద్భుత కార్యాలను గూర్చి విన్నాడు. తద్వారా ప్రభు గురించి మరింతగా తెలుసుకోవాలనే ఆతురత కలిగి అతడు ప్రభు మీద నమ్మకంతో ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభుని గూర్చి తెలుసుకునే ఈ ప్రయత్నంలో అతడు రాత్రివేళ ప్రభు దగ్గరికి రావడం మనం చూసినప్పుడు, అప్పటికే పరిసయ్యులు చాలామంది ప్రభుని తిరస్కరించడం, ప్రభుకి విరుద్ధంగా వాళ్ళందరూ ఒక ముఠాగా తయారు కావడం అతడు పరిశీలించాడు. కాబట్టి క్రీస్తుని అనుసరించే వ్యక్తిగా, క్రీస్తుని కలుసుకున్న వ్యక్తిగా ఉంటే ఈ పరిసయ్యుల వర్గం మొత్తానికి తాను శత్రువునవుతానని భావించి అతడు రహస్యంగా రాత్రివేళ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో సంభాషించడాన్ని మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. కానీ తరువాత నికోదేము ప్రభు పక్షాన వాదించడాన్ని, ప్రభువుకు మద్దతుగా మాట్లాడడాన్ని యోహాను శుభవార్త 7వ అధ్యాయం 50వ వచనం నుంచి 52వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శిలువ మీద మరణించినప్పుడు యేసుక్రీస్తుని అంత్యక్రియల్లో ఆ ప్రభువుకి ఆ అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నటువంటి అరిమత్తయి యోసేపునకు ఈ నికోదేము సహాయపడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 39వ వచనంలో ఈ విషయాన్ని మనం గమనిస్తాం. తరువాత కాలంలో నికోదేము యేసు ప్రభు శిష్యునిగా మారినట్లుగా మనకి ప్రచారం ఉన్నప్పటికీ మనకి ఏ విధమైన చారిత్రాత్మకమైన ఆధారాలు మనకి లేవు. ఈ సందర్భంలో నికోదేముతో ప్రభు మాట్లాడుతూ తన మనుష్యావతారము గురించి ప్రస్తావించాడు. దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు అని చెప్పాడు. యేసుక్రీస్తుని యొక్క మనుష్యావతారము ద్వారా తండ్రి తన అనంతమైన ప్రేమను మానవాళి మీద ప్రదర్శించాడని, మానవాళిని తండ్రి ఎంత ప్రేమించాడో తన కుమారుణ్ణి మనుష్యావతారం ఎత్తి మానవుడిగా మానవుల మధ్యకు పంపించడం ద్వారా తన అనంతమైన ప్రేమను వెల్లడి చేశాడని ప్రభు ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తుని అంగీకరించి విశ్వసించి ఆయన సందేశానుసారము జీవించువాడు ఖచ్చితంగా నిత్యజీవాన్ని పొందుతాడు. ఆ నిత్యజీవం ఇవ్వడానికే పరలోకపు తండ్రి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినట్లుగా ప్రభు అభివర్ణించాడు. కుమారుడు ఎవరిని ఖండించడో, పరలోకపు తండ్రి తన కుమారుని పంపించాడు కాబట్టి ఆ కుమారుని విశ్వసించువాడు పరలోకపు తండ్రి ఇచ్చే నిత్యజీవపు బహుమానాన్ని సొంతం చేసుకోగలుగుతాడు. కానీ ఆ పరలోకపు తండ్రి పంపిన తన కుమారుని తిరస్కరించువాడు ఖండనకు గురి అవుతాడు. ఈ ఖండన తాను ఆ దైవ కుమారుణ్ణి తిరస్కరించడం ద్వారా తనకు తానే తెచ్చుకున్నాడు తప్ప వేరొకరు ఎవరూ కూడా అతన్ని ఖండించరు. విశ్వసించిన వాడికి బహుమానము నిత్యజీవము, తిరస్కరించిన వాడు ఖండనను కొని తెచ్చుకోవడం అనే అంశాన్ని ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ, నేనుగా ఎవరిని ఖండించను,
వారి ప్రవర్తనను బట్టి, వాళ్ళు నన్ను తిరస్కరించిన విధానాన్ని బట్టి వాళ్లే ఖండనను కొని తెచ్చుకుంటారన్న విషయాన్ని ప్రభు స్పష్టంగా ఇక్కడ తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తుని విశ్వసించువాడు నిత్య జీవం పొందుతాడు అన్న ఈ వాక్యం యొక్క అర్థం వారు ఇంకెన్నడూ మరణించరు అని కాదు. వారు మరణిస్తారు, వారు భౌతికంగా మరణిస్తారు, కానీ వాళ్ళు ఆధ్యాత్మికంగా నిత్య జీవాన్ని పొందుతారు. వాళ్ళు నిత్య మరణమైనటువంటి నరకాన్ని తప్పుకుంటారు, నిత్య జీవమైన పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోగలుగుతారు అని ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆ ఉత్థాన క్రీస్తు తాను దర్శనమిచ్చినప్పుడు ఇదే యోహాను శుభవార్తలో తన శిష్యులకు తన ఆత్మను బహుమానంగా ఇస్తూ ఉన్నాడు. మీరు భూదిగాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకులకు జ్ఞాన స్నానం ఇచ్చి వాళ్ళను నన్ను అనుసరించే వ్యక్తులుగా మార్చమని ప్రభు అడుగుతూ ఉన్నాడు. జ్ఞాన స్నానం పొందిన వారు ప్రత్యేకంగా ఆ ప్రభు ఇచ్చే నిత్య జీవానికి వారసులు అవుతారు. క్రీస్తుని విశ్వసించి ఆయన సందేశాన్ని స్వీకరించి తమ జీవితంలో జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి వ్యక్తి స్వయంగా ఆ పరలోక తండ్రి, ఆ తండ్రి తనయుడు యేసుక్రీస్తు, వీరి మధ్య ప్రేమబంధమైన పవిత్రాత్మ, ఈ ముగ్గురు వ్యక్తులుగా మనకి కనపడిన ఒకే దైవమై ఉన్నారు. వారు దైవ స్వభావమందు ఒక్కరే అయి ఉన్నారు. కాబట్టి ఆ ఒకే దైవమై ముగ్గురు వ్యక్తులుగా కనపడిన ఆ త్రిత్వైక సర్వేశ్వరునిలో ఐక్యమై ఉండగలుగుతారు. క్రీస్తుని విశ్వసించి ఆ క్రీస్తుని యందు జ్ఞానస్నానం పొంది ఆ క్రీస్తుని యొక్క సందేశానుసారము జీవించువారు ఆ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క ఉనికిలో, ఆ త్రిత్వైక సర్వేశ్వరునిలో భాగాన్ని పొందుకొని వాళ్ళు దైవ స్వభావాన్ని సొంతం చేసుకున్న వారిగా, ఆ దైవ స్వభావంలో భాగం పొందిన వారిగా, ఆ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క ఉనికిలో భాగాన్ని పొంది తమ జీవితాలను నిత్య జీవానికి నడిపించుకుంటారన్న సత్యాన్ని ప్రభు స్పష్టంగా ఈనాడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని కుటుంబమైన ఈ దైవరాజ్యాన్ని స్థాపించమని, ఈ దైవరాజ్యంలో క్రీస్తుని విశ్వసించి జ్ఞానస్నానం పొందిన వారందరూ కూడా వారసులవుతున్నారని, వారు ఆ పరలోక రాజ్యానికి, ఆ దైవరాజ్యానికి, అంతేకాదు ఆ పరలోక తండ్రి దత్తపుత్రత్వానికి వాళ్ళు వారసులవుతున్నారని క్రీస్తు ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తుని విశ్వసించడం, ఆయన సందేశానుసారము జీవించడం మనల్ని దేవుని యొక్క ఆ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క ఉనికిలో మనల్ని భాగస్థులుగా చేయడం అనేటటువంటిది మనం గమనించవలసినటువంటి అంశము. ఆ పరలోకపు తండ్రి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మానవ శరీరము ధరించి మానవుడిగా మానవుల మధ్య జన్మించేలా చేశాడు. తద్వారా తన కుమారుడైన క్రీస్తుని ద్వారా మానవ రక్షణ కార్యాన్ని సంసిద్ధపరిచాడు. ఇక క్రీస్తుని విశ్వసించు వారందరూ కూడా, క్రీస్తుని బాటలో పయనించు వారందరూ కూడా ఆ క్రీస్తు ఏర్పరిచిన ఆ రక్షణను పొందగలుగుతారన్న సత్యాన్ని ఈనాడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. అందుకే ప్రభు యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనంలో నేను జీవాన్ని ఇవ్వడానికి, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను అన్నాడు. క్రీస్తు మనల్ని పాప మరణాల నుంచి విడుదల చేసి పరలోక రాజ్యానికి చేర్చడానికి, ఆ తండ్రి దత్తపుత్రులుగా మనల్ని మార్చడానికి, ఆ నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి క్రీస్తు తాను స్థాపించిన ఈ దైవ సంఘము, ఈ విశ్వ శ్రీ సభ ద్వారా అనేకులను ఇదిగో ఈనాడు ఈ నిత్య జీవానికి వారసులుగా మారుస్తూ మనల్నందరినీ ఆ క్రీస్తుని సందేశాన్ని స్వీకరించి ఆయన సందేశానుసారం జీవించి తద్వారా ఆయన ఇచ్చే నిత్య జీవానికి మనల్ని వారసులుగా మార్చడం కోసం క్రీస్తు ప్రభు ఇదిగో ఈ దైవ సంఘాన్ని స్థాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దైవ సంఘంలో స్వయంగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు, పరలోకపు తండ్రి తనయుడైన యేసుక్రీస్తుల మధ్య ప్రేమబంధమైన ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు, ఇంకొక ఆదరణకర్తగా చెప్పబడిన పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన మధ్య ఎల్లప్పుడూ నివాసముంటూ మన శరీరాలనే ఆలయాలుగా మలచుకుంటూ మనల్ని ఆ పరలోక తండ్రి, ఆ తండ్రి తనయుడు
యేసుక్రీస్తు వద్దకు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ పరలోకపు తండ్రి తన కుమారుని ద్వారా అనుగ్రహించిన రక్షణానుగ్రహాలు మనం పొందుకునేలా మనకి దేవుడి నుంచి దూరం చేస్తున్న పాపాన్ని, మరణాన్ని అంతమొందించి మనం ఆ పరలోక తండ్రి యొక్క దత్తపుత్రులుగా మారడానికి కావలసినటువంటి రక్షణానుగ్రహాలను మనకిస్తూ మనల్ని పవిత్రపరుస్తూ బలపరుస్తూ ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనల్ని నడిపిస్తున్నాడు అన్నది మనం గమనించవలసినటువంటి గొప్ప సత్యము. ఈనాడు మనము పరలోకపు తండ్రి తనయుడైన యేసుక్రీస్తు మధ్య ప్రేమబంధమైన పవిత్రాత్మను మనం ఈరోజు స్మరించుకుంటూ ఉన్నాం. ముగ్గురు వ్యక్తులుగా కనపడిన ఈ దైవం నిజానికి ఒకే సర్వేశ్వరుడు అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. తండ్రి ఈ లోకాన్ని సృష్టించాడు, తనయుడు ఈ లోకాన్ని రక్షించాడు. ఇదిగో పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఈనాడు ఈ రక్షణ కార్యాన్ని భూదిగాంతాలకు తన విశ్వశ్రీ సభ ద్వారా కొనసాగిస్తూ ఉన్నాడు. తద్వారా అనేకులను తండ్రి చిత్తమైనటువంటి ఆ రక్షణ మార్గంలోనికి కుమారుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఇద్దరూ కూడా నడిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తండ్రి కుమారుల మధ్య ప్రేమ బంధము అవిభక్త ప్రేమ బంధము. తండ్రిని కుమారుణ్ణి వేరుపరచడం అసాధ్యము. అదే రీతిలో తండ్రిని పవిత్రాత్మను వేరుపరచడం అసాధ్యము. అంతే రీతిలో తనయుడిని పవిత్రాత్మను వేరుపరచడం అసాధ్యము. వారు ముగ్గురు వ్యక్తులుగా మనకు వేరువేరుగా కనబడుతూ ఉన్న నిజానికి దైవ స్వభావం ముందు వాళ్ళు ఒకే దైవము. ఒకే దైవమై ఉండి ఈ సృష్టిని చేసి ఈ సృష్టిని మరలా పాప మరణాల నుంచి లేవనెత్తి ఈనాడు మనల్నందరినీ ఆ దైవరాజ్యానికి వారసులుగా ఆ పరలోక తండ్రి దత్తపుత్రులుగా మారుస్తూ ఉన్న పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుల యొక్క ఈ గొప్ప మహోత్సవం నాడు మనమందరము ఈ త్రిత్వైక సర్వేశ్వరుని ఆరాధిస్తూ ఆ సర్వేశ్వరుడు దయామయుడు, కరుణామయుడు, సులభముగా కోపపడువాడు కాదు, శాంత స్వరూపం కలవాడు, నిత్యము ప్రేమించువాడు, ఆ కరుణామయుడైనటువంటి సులభముగా కోపపడనటువంటి మన మేలు చూచి మన మేలు కోసం నిత్యము తపించే ఆ త్రిత్వైక సర్వేశ్వరుని మనము స్మరించుకుంటూ ఈరోజు గొప్ప పండుగ చేసుకుంటూ ఉన్నాం. ఈ పండుగ నాడు మనము స్వయంగా భుజించే ఆ దివ్య సత్ప్రసాద ప్రభువుని మనము ధ్యానించినప్పుడు తండ్రితో ఎన్నడూ విడదీయలేని బంధం కలిగినటువంటి ఆ క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలు మనం భుజిస్తూ ఉన్నప్పుడు మనం తండ్రిని అదే రీతిలో క్రీస్తుతో ఎల్లప్పుడూ ఐక్యమై ఉండి తండ్రి కుమారులతో ఎల్లప్పుడూ ఐక్యమై ఉండి తండ్రి కుమారుల ప్రేమ బంధమైన పవిత్రాత్మను మనము స్వీకరిస్తూ ఉన్నాం. తద్వారా దివ్య సత్ప్రసాదమందు మనము పితాపుత్ర పవిత్రాత్మలను నిజదైవాన్ని మనము స్వీకరిస్తూ ఉన్నాం. ఈ సమస్త సృష్టికి ఉనికికి కారకుడైనటువంటి ఆది అంతము లేని శాశ్వత జీవి అయినటువంటి ఆ దేవుణ్ణి ఆ త్రిత్వైక దైవాన్ని మనం భుజించి మన జీవితాలను నిత్య జీవంతో నింపుకుంటున్నామన్నది మనమందరం విశ్వసించవలసిన గొప్ప సత్యము. ఈ మహా పండుగ నాడు ఆ త్రిత్వైక దైవం ఆ సృష్టికర్త లోకరక్షకుడు మనల్ని ఎల్లప్పుడూ ప్రేరేపించి నడిపించే ఆదరణకర్త అయినటువంటి పవిత్రాత్మ ఈ త్రిత్వైక దైవం గురించి ధ్యానించే మనము సమస్త పవిత్ర గ్రంథం అంతా కూడా ఈ వేద సత్యాన్ని మనకు తెలియజేస్తుందని మనం గుర్తించాలి. అయితే మన మానవ జ్ఞానంతో త్రిత్వైక దైవం గూర్చి పరిపూర్ణంగా గ్రహించడం అసాధ్యము. దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకోవడం, ఆ దేవుణ్ణి పరిపూర్ణంగా గ్రహించడం మన మేధాశక్తికి సాధ్యమయ్యే విషయం కాదు. అయితే మన విశ్వాస సత్యం మనకు చెబుతున్న ఈ గొప్ప వేదాన్ని గ్రహించుకొని మన దైవం తండ్రిగాను కుమారునిగాను పవిత్రాత్మగాను తనను తాను మనకు వెల్లడి చేసుకున్నాడని మనం గ్రహించుకొని ఆ పరిపూర్ణంగా తెలుసుకోలేనటువంటి ఆ దైవాన్ని దైవ జ్ఞానాన్ని అర్థం చేసుకునేంత జ్ఞానం మనకు లేదని తెలుసుకొని విశ్వాసంతో ఈ త్రిత్వైక దైవం యొక్క ఈ మహోత్సవాన్ని కొనియాడదాం. ముగ్గురు వ్యక్తులుగా మనకు వెల్లడి చేసుకున్న ఆ ఒకే దైవమైన
త్రిత్వైక సర్వేశ్వరుని ఆరాధిద్దాం, మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ త్రిత్వైక దైవం మిమ్మలను మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమెన్.